కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం. వ్యాఖ్యానం కర్నూలు ఆకాశవాణి ప్రతినిధి రామాంజలు. ఉచిత గ్యాస్ పంపిణీ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు, జిల్లాకు పరిశ్రమలు తెచ్చి వలసలు నివారిస్తానన్న మంత్రి టీజీ భరత్, ఓర్వకల్లో డ్రోన్ హబ్ తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. దీపం పథకం ద్వారా పేదల జీవితంలో వెలుగులు నింపుతామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. దీపం పథకంతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, సంక్షేమంలో భాగంగా అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీల అమలులో భాగంగా దీపం 2 పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి మాట ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగానే ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక్కొక్క లబ్ధిదారు మీద 3,000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములని జాయింట్ కలెక్టర్ బి. నవ్య కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ బి. నవ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి, బీసీ వెల్ఫేర్ అధికారిని వెంకటలక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కర్నూలు జిల్లా వెల్లుర్తి బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి షామిల్ పాల్ విద్యార్థులతో పాటు నేలపై కూర్చొని పాఠాలు బోధించాడు. బాలికల ఉన్నత పాఠశాలలను ఆకస్మిక తనిఖీల్లో 10వ తరగతి విద్యార్థినులతో ముచ్చటించారు. ప్రతి విద్యార్థికి స్వయం కృషి, పట్టుదల అనేది ఎంతో ముఖ్యమని, 10వ తరగతి విద్యార్థినులు పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. ఈ ఏడాది పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. కర్నూలు జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చి వలసలు అరికడతామని మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో జరిగిన ఎన్డీఏ కూటమి పక్షాల నాయకుల సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్లో పరిశ్రమలు స్థాపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల రాకతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తప్పకుండా వస్తాయన్నారు. ఓర్వకల్ పారిశ్రామికవాడ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష పేర్కొన్నారు. ఓర్వకల్ తహసీల్దార్ కార్యాలయంలో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధిపై ఏపీఐఐసి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మెగా ఇండస్ట్రియల్ హబ్కు సంబంధించి ఏపీఐఐసి భూముల్లో జరుగుతున్న మౌలిక వసతుల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముచ్చుమల్ నుంచి ఓర్వకల్ పారిశ్రామికవాడకు నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేస్తున్న పైప్లైన్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు 50% పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏపీఐఐసి అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధికి ఓర్వకల్ పారిశ్రామికవాడ గ్రోత్ ఇంజన్ ఉపకరిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. యురేనియం లభ్యత పరిశోధన కోసం ఎలాంటి బోర్ల తవ్వకాలు జరగడం లేదని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఒక ప్రకటనలో కప్పట్రాల్ రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనలకు చెందవద్దని కలెక్టర్ కోరారు. ఎలాంటి వదంతులను, అసత్య ప్రచారాలను నమ్మవద్దని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా కప్పట్రాల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు యురేనియం లభ్యత కోసం బోర్ల తవ్వకాలకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలు, ఆందోళనలకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లో 300 ఎకరాల్లో డ్రోన్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రంజిత్ భాష అన్నారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ జిల్లా కలెక్టర్ని కలిసి ఓర్వకల్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న డ్రోన్ హబ్కు ఎంపిక చేయనున్న భూములపై సమీక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓర్వకల్ ప్రాంతంలో 300 ఎకరాల్లో డ్రోన్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకు అవసరమైన భూముల ఎంపిక డ్రోన్ కార్పొరేషన్ సిఎండి సమీక్షలో ఓర్వకల్ మండలంలోని పాలకొలను, కొమరోలు వద్ద డ్రోన్ హబ్ ఏర్పాటుకు అనువైన స్థలాలను సూచించామని కలెక్టర్ తెలిపారు. ఓర్వకల్ డ్రోన్ హబ్ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, డ్రోన్ హబ్ ఏర్పాటు వల్ల జిల్లాలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసిందని, ప్రతి ఒక్కరూ ఈ స్టడీ సర్కిల్ను సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ అధికారిని వెంకటలక్ష్మమ్మ అన్నారు. నగరంలోని అబ్బాస్ నగర్లో మెగా డిఎస్సి కోచింగ్కు సంబంధించి బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ స్టడీ సర్కిల్లో నిరుద్యోగ యువతీ యువకులు ఒక వరమని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎంతో విలువైన పుస్తకాలను స్టడీ సర్కిల్లో ఉంచామని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటిదాకా కర్నూలు జిల్లా నవంబర్ సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల డిసెంబర్ సమాచార లేఖలో కలుసుకుందాం. కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు.